వీడియోలు పెట్టడం. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఎవడ్రా నీకు చెప్పింది గవర్నమెంట్ను క్వశ్చన్ చేయమని? మేం ఏం చేసినా దేశం కోసం, ధర్మం కోసమే అని తెలీదా? క్వశ్చన్లు అడుగుతాడంట. క్వశ్చన్స్ సక్కగా ప్రజలను మతం మత్తులు ముంచి ఎడ్డి గొర్రెలను చేస్తే ఆడెవడో ఉన్నాడు, వాడి పేరు అభినవ్ అరోరా. వాడిలా చదువు సంధ్యలు మానేసి జనాలను ఎడ్డి గొర్రెలను చేస్తే నీకు అవార్డు గివార్డు వచ్చేది కదా? లేదు, రాజ్యాంగం చదివేస్తా, రాజకీయ నాయకులను అడిగి కడిగిస్తా అంటే నీ మీద కేసులు తప్ప వచ్చు కూడా రాదు. ఇంకా టాపిక్ లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్వమిత్ గౌతమ్ మీద కేసు ఎవరు పెట్టారో తెలీదు. ఎందుకంటే కేసు వివరాలు పోలీసులు బయట పెట్టలేదు. కేసు ఎవరు పెట్టి ఉంటారో తెలిస్తే కామెంట్ చేయండి. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక సంస్థ లేదా ఆర్గనైజేషన్ కేసు పెట్టిందంట. ఆ సంస్థ ఏదో నాకు అయితే తెలీదు. అతనిపై సెక్షన్ 151 ద్వారా కేసు నమోదు చేశారు. సెక్షన్ 151 అంటే ఏంటో తెలీదు కదా? ఫ్యూచర్ లో అతను ఇంకా క్వశ్చన్ చేయలేడు. ఫ్యూచర్ లో వీడియోలు చేయకుండా ఆపడానికి ఈ సెక్షన్ మీద కేసు పెట్టారు. అది అన్నమాట సంగతి. ఆ కేసు పెట్టిన వాడికి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి.